తెలియదు. ఈయన చాలా మంచి వ్యక్తి. శబరమ్మ గురించి ఇంకా నేను నా కూతుర్ని గురించి నేనే చెప్పుకుంటే ఈయన డబ్బా కొట్టినట్టుంటుంది. కానీ బాగా స్పీచ్ ఇవ్వగలదు పార్లమెంట్లో, ఖచ్చితంగా పార్లమెంట్లో న్యాయం చేయగలదు. ఎందుకంటే మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు చూడండి మీరు, తీగల వంతెన అదేదో కేబుల్ బ్రిడ్జ్, అది సంగమేశ్వరము సిద్ధేశ్వర అక్కడ ఉన్నటువంటి తెలంగాణకు మధ్యన తీగల రోడ్డు వస్తుంది ఇక్కడ. ఆ రోడ్డులో కూడా ఆదాయాలు పొందారు మన బ్రదర్లు. ఈరోజు ఆ రోడ్డు వస్తున్నప్పుడు కృష్ణా రివర్ను దాటి యువతలికి రాయలసీమలోకి రావాలంటే, తెలంగాణ నుంచి సోమశిల నుంచి సంగమేశ్వరానికి రావాలంటే ఆ బ్రిడ్జి కట్టాలి. అక్కడ ఆ బ్రిడ్జి తీగల వంతెన, అది దాని మీద తీగల వంతెన ఊరికే పోయి ఆడ సెల్ఫీలు దిగనీకే, హనీమూన్ కప్పులు పోయి సెల్ఫీలు దిగనీకే, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్లు పోయి సెల్ఫీలు దిగనీకే పనికొస్తుంది. కానీ రాయలసీమకు పనికిరాదు. ఈరోజు 60 టీఎంసీల నీళ్లు బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ అక్కడ కనుక నిర్మాణం చేస్తే ఈ రాయలసీమ కరువు తీస్తుంది. ఈ 8 రోజులకు ఒకసారి నంద్యాలలో నీళ్లు, మంచినీళ్లు, ఈ దొంగ నా కొడుకులు 8 రోజులకు ఒకసారి, 8 డేస్కి ఒకసారి నీళ్ళు ఇచ్చే ఈ బ్రదర్లు, కంపెనీ ఓనర్లు ఎవరికి సమాధానం చెప్తారు? మీరు మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారు, మా వైపు వచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నారు, మీరు ఫోన్లు చేస్తున్నారు. బెదిరింపులో మీకు బెదిరేవాడు ఎవడు లేడు. భూమానాగిరెడ్డి పాపం ఆయన పోయినాడు, కానీ ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర్ తర్వాత మీరు ఆక్రమించిన ఆస్తులన్నీ కూడా వెనక్కు తీసుకొని ఖచ్చితంగా మీకే మంచి పెట్టాం. ముఖ్యంగా నేను చెప్తున్నా, బెదిరింపులకు వస్తే మాత్రము 1000 రెట్లు రెడీగా ఉన్నాం మీ బెదిరింపులకు ఫైటింగ్. కానీ చెప్తున్నాను నేను, న్యాయంగా జరగని ఎన్నికలు ఎవరిష్ట ప్రకారంగా వాడికి ఓటేయని శబరమ్మకేస్తారా? లేకుంటే ఓ దద్దమ్మ వాడు ఎవరు కనపడినే కనపడలే, కల్తీ విత్తనాల వ్యాపారం చేస్తుంది, వ్యాపారం వ్యాపారం వ్యాపారం. రైతులు ఎంతమందిని చంపినారో ఏమో. మరి మొన్న 5 ఏళ్ళు టికెట్ ఇచ్చారు, 5 ఏళ్ళు ఉన్నాడు ఆయన. ఈ 5 ఏళ్లలో రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి నచ్చినట్టుంది ఈ క్యాండిడేట్, మరి మిగిలిన రైతులను కూడా చంపిరాపోని టికెట్ ఇచ్చినట్టుగా ఉంది. అందుకే ఈరోజు మేము చూస్తున్నాము, శబరికి కనపడని అటువంటి అత్త పత్త లేనటువంటి ఒక బ్రహ్మానంద రెడ్డికి మధ్యన జరుగుతున్న ఈ యొక్క ఎన్నికల సమరంలో ఖచ్చితంగా శబరమ్మను దీవిస్తారని మేమంతా నమ్ముతున్నాం. ఇంకా కంపెనీలు, బ్రదర్లు, సన్స్, ఇటువంటి కంపెనీల వాళ్ళను ఫరూక్ గారు ఓటి పారేస్తాడు. ఆయన గురు వృద్ధుడు,